చిన్ని సీరియల్ టుడే ఎపిసోడ్ నాగవల్లి మధుతో హాఫ్ టికెట్ ఎలాగైనా ఈ రోజు నిజం చెప్తాడు అనుకున్నాను కానీ మిస్ అయిపోయాడు అనేసి మధుతో చెప్తుంది. అప్పుడు మధు అంటే నాలా ఫోన్ మాట్లాడింది మీరేనా అత్తయ్య అనేసి అంటుంది. అప్పుడు నాగవల్లి అవును నేనే మాట్లాడాను, నేనే మాట్లాడి ఈ ఇంటికి రమ్మన్నాను, అలాగే కూల్ డ్రింక్ కింద పేపర్ పెట్టి పంపించింది కూడా నేనే, బయటకి రావడానికి కారణం కూడా నేనే అనేసి అంటుంది. అప్పుడు మధు షాక్ అయిపోతుంది. అత్తయ్య మీకు లాభం అత్తయ్య, ఇలా హాఫ్ టికెట్ రమ్మని అప్పుడు నాగవల్లి హాఫ్ టికెట్ ను నువ్వే చిన్నివని మ్యాడీకి నిజం చెప్తే మ్యాడీ నిన్ను పట్టుకుని బయటికి గెంటేస్తాడు అనేసి అంటుంది. అప్పుడు మధు షాక్ అయిపోతుంది. అంటే నాగవల్లి అత్తయ్య ఇదంతా చేసింది అనుకుంటుంది. తర్వాత మధు ఇంట్లోకి వచ్చేసరికి మ్యాడీ డల్ గా ఉంటాడు. అప్పుడు మ్యాడీ ఎందుకు మ్యాడీ ఇలా డల్ గా ఉన్నావు అడుగుతుంది. అప్పుడు మ్యాడీ నాకు నీకు పెళ్లి కాలేదనుకో, నేను తాళి కట్టలేదనుకోసేపు నా ఫ్రెండ్ మధులా ఉండవా అనేసి అంటాడు మ్యాడీ. అప్పుడు మధు సరే చెప్పు మ్యాడీ అనేసి అంటుంది. అప్పుడు మ్యాడీ ఆయన చిన్ని నా చుట్టే తిరుగుతూ ఉన్నప్పుడు నా దగ్గరికి రావచ్చు కదా, నాతో మాట్లాడవచ్చు కదా మధు అనేసి అంటాడు. అప్పుడు మధు ఆయన తను ఎవరికైనా భయపడి నీ దగ్గరికి రావడం లేదేమో, అప్పుడు ఆయన నీ దగ్గరికి వస్తే ఏదైనా ప్రాబ్లం అవుతుందని రావడం లేదేమో అనేసి అంటుంది. అప్పుడు మ్యాడీ ఆయన నాకేదో చెప్పాలనుకుంటుంది అనేసి టికెట్ చెప్పాడు కదా అనేసి అంటాడు. అప్పుడు మధు అవును చిన్ని వాళ్ళ అమ్మ కావేరే మీ అమ్మని చంపిందని అనుకుంటున్నావు కదా, చిన్ని వాళ్ళ అమ్మ కావేరే మీ అమ్మని చంపలేదని నిజం చెప్పడం కోసం చిన్ని నీ చుట్టూ తిరుగుతుందేమో అనేసి అంటుంది. అప్పుడు మ్యాడీ అయిన హాఫ్ టికెట్ అలాగే చిన్ని మా నాన్న మీద మనుషులను పెట్టి దాడి చేయవలసిన అవసరం ఏముంది అనేసి అంటాడు. అప్పుడు మధు ఆయన మీ డాడీ చిన్ని అలాగే హాఫ్ టికెట్ చేయలేదని హాఫ్ టికెట్ దేవుని మీద ప్రమాణం చేశాడు కదా, ఆయన మీ డాడీకి ఎంతో మంది రాజకీయ కదా, వాళ్ళే మీ డాడీ మీద దాడి చేయవచ్చు కదా మనుషులను పెట్టి అనేసి అంటుంది. అప్పుడు మ్యాడీ అవునేమో అనేసి అనుకుంటాడు, మంచి సలహా ఇచ్చాను అనేసి హక్ చేసుకుంటాడు. అప్పుడు మధు ఫ్రెండ్ గా టైం అయిపోయింది, ఇప్పుడు భార్యగా ఉన్నాను, హక్ చేసుకోవచ్చా, మరి నువ్వు హక్ చేసుకున్నావంటే లేదులే మధు నువ్వు నా ఫ్రెండ్ అనే హక్ చేసుకున్నాను అనేసి అంటాడు. అప్పుడు మధు అన్నంతరానికి అనేసి అంటుంది. అప్పుడు మ్యాడీ మధు ఇద్దరు కలిసి అన్నంతరానికి వెళ్తారు. తర్వాత మధు హాఫ్ టికెట్ ని కలుస్తుంది. కలిసి హాఫ్ టికెట్ మరి దేవా అంకుల్ మా నాన్నని ఎందుకు కిడ్నాప్ చేశాడు అనేసి అంటుంది. అప్పుడు హాఫ్ టికెట్ నాకు తెలియదమ్మా, మీ నాన్న బాలరాజ్ అన్న వచ్చిన తర్వాత అన్ని విషయాలు చెప్తాడు అనేసి అంటాడు. అలాగే హాఫ్ టికెట్ దేవా మీ నాన్నని ఎక్కడ కిడ్నాప్ చేసి బంధించాడు నువ్వు తెలుసుకోవాలమ్మా అనేసి అంటాడు. అప్పుడు మధు తెలుసుకుంటాను అంకుల్, మ్యాడీ ఇప్పుడు అప్సెట్ లో ఉన్నాడు, పండక్కి మా ఇంటికి తీసుకెళ్తాను, తీసుకెళ్ళి వచ్చిన తర్వాత